ఎక్స్ప్రెషన్ ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్ను బ్లాగ్. ఈరోజు అయితే మా అమ్మ ఊరికి వెళ్ళింది అని చెప్పేసి అయితే మనం మధ్యాహ్నం లంచ్ చేసేకైతే యువరాజు హోటల్కి అయితే వచ్చినాము. వీళ్ళ లొకేషన్ ఎక్కడంటే రామకృష్ణ మఠం ఆపోజిట్లో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది వీళ్ళకి. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. ఇంకా నేను వచ్చింది కాక నాతో పాటు వీళ్ళందరినీ కూడా లాక్కొని వచ్చాను. ఒక్కటి పోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నాని, అశ్వంత్, గుల్లోకేష్ కూడా అప్పుడే వర్క్ ఫినిష్ చేసుకొని అయితే వచ్చిన లంచ్ చేసేకి. మా అందరికైతే చాలా బాగా నచ్చింది అసలు. మీరు కూడా డెఫినెట్గా వచ్చి వీళ్ళ కాడ లంచ్ ట్రై చేసి నాకు కింద అయితే కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది, ఏ ఐటెం నచ్చింది వీళ్ళ కాడ అని చెప్పేసి. వీళ్ళ కాడ ఫుల్ మీల్స్ భోజనం అయితే 70 రూపీస్ మాత్రమే, ఎక్కువ రేటుగా రీజనబుల్గానే ఉంది. అసలు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే పెట్టాను, మీరు ఎంత కావాలంటే అంత తినచ్చు. అసలు 70 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ ఇస్తారంటే చాలా వర్త్ అనమాట. ఎందుకంటే పప్పు, రసము, సాంబారు, మజ్జిగ, పాయసము, అప్పలాలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే. గుల్లోకేష్కి అయితే మజ్జిగన్నం అయితే చాలా బాగా నచ్చిందంట, కమ్మగా. అసలు వీళ్ళ కాడ అయితే అన్నం పెట్టించుకొని నెయ్యి వేసుకొని పప్పు ఊరగాయ వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు, అసలు వేరే లెవెల్. ఇంకా మా నాని చూడండి అసలు ఏమి ఎక్స్ప్రెషన్ ఇస్తాను అసలుకి. అసలు వీళ్ళ కాడ అయితే రసమన్నం అయితే చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. అసలు నేనైతే మస్ట్ ట్రైనే చెప్తాను మీకైతే. నాకైతే చాలా బాగా నచ్చింది రసమన్నం వీళ్ళ కాడ. వీళ్ళు క్యాటరింగ్ కూడా అయితే చేస్తారంట. మీ ఇంట్లో ఏ ఫంక్షన్లు ఉన్నా ప్రతి ఒక్క ఐటెం మీకు ఏది కావాలంటే చేసి అయితే మీ ఫంక్షన్ కాడికి తెచ్చి డెలివరీ అయితే ఇస్తారు. మీరైతే వచ్చి ఒకసారి మాట్లాడండి, రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు చేస్తారు క్యాటరింగ్. అసలు మేము వెళ్ళిన టయానికి వీళ్ళ కాడ అయితే జనాలు మామూలుగా లేదు చూడండి, అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది. ఈ రోజు వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ఇంకేమాత్రం లేదు చేయకుండా యూట్యూబ్లోకి వెళ్ళి లైక్, షేర్, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసండి. బై ఫ్రెండ్స్, యువర్ నెక్స్ట్ వీడియో.